టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అండి. మనం ఈరోజు చూస్తున్నాం ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎంబ్రాయిడ్ ఫిగర్ ఇచ్చాడండి. ఇది ఎక్కడ లోపల ఎక్కడ దాగి ఉందని ఇచ్చాడండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఈ డయాగ్రామ్ చూడండి, ఇది కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెంబర్ సిరీస్ ఇచ్చాడండి. 0, 1, 5, 14 ఇచ్చాడండి. డిఫరెన్స్ చూద్దామండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 1 డిఫరెన్స్. సెకండ్ ఎంత అండి? 4 డిఫరెన్స్. నెక్స్ట్ ఎంత అండి? 9 డిఫరెన్స్. నెక్స్ట్ ఎంత అండి? 16 డిఫరెన్స్. ఇది చూడండి, స్క్వేర్స్ ఇచ్చాడు. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఏం రావాలంటే 5 స్క్వేర్ రావాలి. 5 స్క్వేర్ ఎంత అండి? 25. 30 + 25 ఎంత అండి? 55 రావాలండి. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడండి. ఇక్కడ TEA ఇచ్చాడండి. దానికి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ZBDFSU అండి. ఇక్కడ 3 లెటర్స్ ఉంటే ఇక్కడ 6 ఇచ్చాడు. అంటే ఇక్కడ -1 +1 చేశాడండి, ఏదో వేసేసి. చూడండి Z, ఇక్కడ చూడండి SU. Z -1 ఏమవుతుందండి? ఇక్కడ -1, ఇది +1 అండి. -1 ఏమవుతుందండి? S అవుతుంది. +1 అవుతుంది, U అవుతుంది. ఇక్కడ చూడండి SU ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడు. ఇక్కడ దీనికి కూడా చూడండి, దీనికి కూడా సేమ్ చేసాం. మనకి ఏమవుతుంది? +1 -1 ఏమవుతుంది? D అవుతుంది. +1 ఏమవుతుందండి? F అవుతుంది. నెక్స్ట్ దీనికి కూడా అలానే చేస్తే Z ఇలా వస్తుందండి. నెక్స్ట్ దాన్ని కూడా ఎలా చూసినట్టయితే ఇక్కడ చూడండి RIO అండి. RIO అంటే ఇక్కడ ఫస్ట్ లాస్ట్ అవుతుంది. ఇక్కడ వస్తుందండి. ఇక్కడ వస్తుంది. ఇది లాస్ట్లో వస్తుందండి. ఇక్కడ -1 చేస్తే ఏమొస్తుందండి? N వస్తుంది. +1 అంటే P వస్తుంది. NP ఎక్కడ ఉందండి? NP ఇక్కడ మాత్రమే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డయాగ్రామ్ ఇచ్చాడండి. సిరీస్ అడిగాడు. ఫస్ట్ దీన్ని చూద్దామండి. ఇక్కడ ఉన్న ఇది చూద్దాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండాలండి. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది లేదండి. థర్డ్ ఆప్షన్. యారో చూద్దామండి. యారో చూసినట్లయితే ఫస్ట్ ఇటు ఉంది యారో, ఇది సెకండ్ ఇటు వెళ్ళింది, థర్డ్ ఇటు వచ్చింది, నెక్స్ట్ ఇటు వెళ్ళింది. ఇటు ఉండాలి, ఇటు ఉండాలి, ఇటు సైడ్ యారో ఉండాలి. యారో ఇటు సైడ్ ఉంది, ఇది ఉందండి, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి దానికి ఇది ఇటు సైడ్ ఉంది తప్ప అటు సైడ్ లేదు, అందుకే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా నెంబర్ సిరీస్ అండి. ఇక్కడ మనం చూసినట్టే 2673 ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. చూడండి 99 దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మనకి × 3 కనిపిస్తుంది. దీన్ని చూడండి, ఇది కూడా × 3 కనిపిస్తుంది. ఇక్కడ అంతా ఏం జరుగుతుంది? × 3 జరుగుతుంది. 11 × 3 ఏముంటుంది? 33. ఆన్సర్ 33 అండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ రెండు సంఖ్యలను పరస్పరం మార్చుకోవడం ద్వారా కింద ఇచ్చినవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ ఇచ్చాడు అనుకో, ఇంటూ అంటే మల్టిప్లై చేయాలి. 4 బదులు 6 తీసుకోవాలండి. ఇక్కడ తీసుకున్నట్టయితే 8 ఇచ్చాడు. 8 డివైడెడ్ బై 4 బదులు ఏం తీసుకోవాలంటే 6 తీసుకోవాలి. ఇంటూ 4 తీసేసుకోవాలి. ఇంటూ బదులు ప్లస్ ఏం తీసుకోవాలంటే ప్లస్ తీసుకోవాలి. ఇంటూ బదులు ప్లస్ తీసేసుకోవాలి. ప్లస్ అంటే 6 బదులు ఏం తీసుకోవాలంటే 4 తీసుకోవాలి. ప్లస్ బదులు ఇంటూ తీసేసుకోవాలి. ఇక్కడ ఇంటూ బదులు ప్లస్ తీసుకోవాలి. తర్వాత 3కి 3 తీసుకోవాలండి. -9 తీసుకోవాలి. = 1 రావాలండి. ఇది వస్తుందో రాలేదని చూడాలి. ఇక్కడ ఇట్లా రాదండి. ఇక్కడ ఇది /3 వస్తుంది, ఎట్లా రాదు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంటూ 3 ప్లస్ అనమాట. ఇక్కడ ఇంటి ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఇంటూ ప్లేస్లో ప్లస్ తీసేసుకుంది. 4కు 9 అండి. ఇక్కడ 4 తీసుకోవాలి, ఇక్కడ 9 తీసేసుకోవాలి. 8/9 ఇది రాదండి, ఇది కూడా రాదు. ఇది చూసినట్లయితే 8, 9 అండి. ఇక్కడ 9 తీసేసుకోవాలి. చూసినట్టయితే ఇంటూ ప్లేస్లో డివైడ్ బై, ఇక్కడ ఇంటూ తీసేసుకోవాలి, ఇక్కడ డివైడెడ్ బై తీసేసుకోవాలి. ఇక్కడ
8 తీసుకోవాలి, ఇక్కడ 9 తీసుకోవాలి. అంటే 9 × 4 డివైడెడ్ బై 6 అండి, ప్లస్ 3 - 8 = 1 రావాలి. అట్లా చూసుకున్నట్టయితే ఇది బై 6 వస్తుంది. అయితే ఇది 2/3 అవుతుంది. 6 అయితే ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. 3 3 ఇక్కడ 6 అవుతుంది. 6 + 3 - 8 ఎంత అండి? 9 - 1 అంటే 1 అవుతుంది. 1 - 1 దట్స్ ఇట్ అండి. అంటే థర్డ్ ఆప్షన్ జరుగుతుంది అనమాట. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ డీకోడింగ్ ఇచ్చారండి. TOWAD ఇచ్చారండి. 96214 ఎగ్జాక్ట్ ఇచ్చారు. అంటే లెటర్ కోడింగ్ ఇచ్చారండి. ఇక్కడ ఏదంటే T = 9 ఇచ్చారు, అట్లా ఇట్లా అలా ఇచ్చారండి. ఇక్కడ W చేసుకుందాం. W అంటే ఏంటండి? ఇక్కడ Tకి ఏమి ఇచ్చారు? Tకి 9 ఇచ్చారు, Oకి 6 ఇచ్చారు, Wకి 2 ఇచ్చారు, Aకి 1 ఇచ్చారు, Rకి 4 ఇచ్చారు, Dకి 7 ఇచ్చారు. ఇలా అండి. ఇక్కడ Wకి ఏమి ఇచ్చారు? 2 ఇచ్చారు. ఇక్కడ 2 ఉండాలి. 2 2 2 2 1 2 1 2 1 ఇచ్చారండి. ఇక్కడ 4. థర్డ్ లెటర్ ఏంటండి? R ఇచ్చారు. Rకి ఏం రావాలి? 4 రావాలి. ఇక్కడ 4 ఉందా చూడండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు. ఇక్కడ 4 ఉంది, 4 ఉంది. నెక్స్ట్ ఏంటి? 4 4. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఉంది, 4 5 ఉంది. నెక్స్ట్ ఏముంది? R ఉంది. Rకి ఏమన్నా 4 రావాలి, 4 రావాలండి. ఇది 4 ఉంది, ఇక్కడ 4 లేదండి. 4 1 రావాలి. 1 ఉంది, 1 ఉంది. ఎగ్జాక్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ 3, ఇక్కడ 2 ఉందండి. 3 or 2 చూసుకుంటే N = A = ఏంటండి? ఇక్కడ A = ఏమి ఇచ్చాడు? 1 ఇచ్చాడు. A = 1 ఇచ్చాడు. A = 1. నెక్స్ట్ ఏంటి? N = ఏమి ఇచ్చాడు? ఇక్కడ చూడాలి. N = ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. చూడండి, N = 3. N = 3 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఉంది అంతే. ఇక్కడ 2 ఇచ్చాడు. ఇదేంటి? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సిలాజిజమ్స్ అండి. కొన్ని హెచ్లు, హెచ్ఎస్ అండి, ఆర్లు అంట. ఇది 6. పి కాదు హెచ్, ఇది పి కాదంటండి, కాదనమాట. కొన్ని కలర్ చేంజ్ చేద్దాం. కొన్ని పీలు హెచ్లు, కొన్ని పీలు అంటే హెచ్లు అండి. పి ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. ఎట్లా కాదండి? ఇది కాదు. కొన్ని ఆర్లు పి కాదు, ఇక ఇది ఆర్ అండి, ఇది పి కాదు. ఈ కొన్ని చూడండి, ఈ కొన్ని ఉన్నాయి, ఈ కొన్ని కాదు కదండి. ఎగ్జాక్ట్గా కొన్ని కాదు అంటే ఇది ఓన్లీ 2. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డైస్ అండి. ఇచ్చిన పట్టికలో ఎన్ అక్షరానికి ఎదురుగా ఉన్నాయంటే, ఎన్కి అక్షరానికి ఎదురుగా ఉన్నాయంటే ఎన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది ఎన్. ఎన్కి ఏముంది? జే. ఎన్కి జే ఉందండి, అంటే ఫస్ట్ ఆప్షన్ జే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 4 పదములు అనాలి ఇచ్చండి. చీమ, పుట్ట, బాతు, చెరువు. గుర్రం ఏమొస్తుందండి? గుహ రాదు, కుక్క గూడు రాదు, తిట్ట రాదు, స్థిరమైనది. అంటే ఇక్కడ రావాల్సింది వేరే రావాలి. తెలుగులోకి వచ్చారు, కన్వర్ట్ అయ్యి స్థిరమైనది వచ్చినాడు. స్థిరమైనది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన బొమ్మ ప్రశ్నలో అంటే ఎంబెడెడ్ ఫిగర్ అండి. ఎంబెడెడ్ ఫిగర్. ఈ ఫిగర్ ఇక్కడ ఉందో చూసుకోవాలి. చూడండి, అసలు స్క్వేరే లేదు. ఇక్కడ స్క్వేర్ లేదు, ఇక్కడ స్క్వేర్ లేదు. ఇక్కడ స్క్వేర్ చూసుకున్నా, ఈ స్క్వేర్ చూడండి, ఈ స్క్వేర్ ఉంది, లైన్ కూడా ఉంది. స్క్వేర్, లైన్. థర్డ్ ఆప్షన్. ఇక్కడ స్క్వేరే లేదు, థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన డిక్షనరీ ఆర్డర్ అనమాట. నిఘంటు అంటే డిక్షనరీ అండి. దీన్ని చూసినట్లయితే ఆప్షన్ త్రూ వెళ్ళిపోవాలండి. ఇది చూడండి, 5 1 1 5 1 5 చూసుకుంటే 1 అంటే ఎల్ఈటి. చూడండి, ఎల్ఈఎస్ ఉందండి. ఇది ఫస్ట్ వస్తుంది, అంటే 5 ఫస్ట్ వస్తుంది అనమాట. 1 క్యాన్సిల్ అండి. 5 1 1 సేమ్ ఉంది. 4 or 2, 2 కావాలా 4 కావాలని చూస్తే ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఇక 2 చూడండి, ఎల్ఈటి.
హెచ్ ఏ ఎల్ ఉందండి, ఇక్కడ ఆర్ ఉంది. ఎల్ ముందు ఆర్ ముందు ఎల్ అంటే 12, ఆర్ అంటే 18, అంటే ఎల్ ఏ ముందు వస్తుందండి. ఎల్ ఎక్కడ ఉంది? ఎల్ ఎక్కడ ఉంది? ఎల్ ఎక్కడ ఉంది? ఎల్ ఎక్కడ ఉందా? ఎగ్జాక్ట్ ఎల్ ఎక్కడ ఉంది అంటే ఫోర్త్ ఆప్షన్. చూడండి, ఫోర్త్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ డీ కూడా ఇచ్చేయండి. టీడీజీ ఈక్వల్ టు 1680 ఇచ్చేయండి. 1680 అంటే 4 ఇచ్చేయండి. ఇది నెంబర్ కోడింగ్ కాదండి, ఇది చూడాలి. టీ అంటే ఏంటంటే 20, నెక్స్ట్ డి అంటే 4, ఇది 7. ఇంటి చేసి చూద్దాం మనం. ఇది లార్జ్ నెంబర్ కాబట్టి ఇంటి చేయాలి. 2 4 8, 8 7 56, 560 అనమాట. 560 ఇది రావాలంటే ఏం చేయాలండి? ఇంటూ 3 చేస్తే వస్తుంది. చూడండి, ఇంటూ 3 చేస్తే 1680 వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, బీజీ అంటే 2 ఇంటూ 8 ఇంటూ 9, 9 to 72, ఇది 16 9 to 18, 8 9 72, 72 144, 144 ఇంటూ 3 ఎంత అండి? 432. నెక్స్ట్ చూసినట్లయితే కే అంటే 11, 11 ఇంటూ సి అంటే ఎంత అండి? 3 ఇంటూ 5 అండి. 5 into 15, 15 అంటే ఎంతండి? 165 వస్తుందండి. 165 ఇంటూ 3 ఎంత అవుతుందండి? 100, ఒక 5 అనమాట. ఒక 5 6 3 18 అంటే 9 వస్తుంది. ఇక్కడ 4 వస్తుంది. 495 అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ నెంబర్ సిరీస్ ఇచ్చాడండి. ఎన్ ఇచ్చాడు. ఎన్ ఎం ఎల్ -1 జరుగుతుంది. కే అంటే ఇక్కడ జే రావాలి. జే ఉంది ఇక్కడ అండి, ఇక్కడ జే లేదు, ఇక్కడ జే లేదు, ఇక్కడ మాత్రమే జే ఉంది. ఎక్స్లేటర్ చూసినట్టయితే ఆర్ -1 -1 అంటే ఎన్ రావాలి, అంటే జేఎన్పి థర్డ్ ఆప్షన్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, 40A 10B 8C అంటే 15, అంటే ఏ ప్లేస్లో ఏమొస్తుంది, బి ప్లేస్లో ఏమొస్తుంది, సి ప్లేస్లో ఏమొస్తుంది చూడండి. 40A 10B 8C 15 is equal to 65 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డివిజన్ చేస్తే బెటర్ అండి. ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ చూడండి 4 వస్తుంది. కలర్ చేంజ్ చేద్దాం, క్లారిటీ వస్తుంది. ఇక్కడ డివిజన్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ డివిజన్ 4 వచ్చాక ఇక్కడ డివిజన్ రావద్దండి. ఇక్కడ డివిజన్ రాకుండా ఒక్క నిమిషం, ఇక్కడ డివిజన్ వస్తే బెటర్ అండి. ఇక్కడ డివిజన్ వస్తే 10/8, ఇక్కడ ఏజ్ కూడా ఇంటర్ వస్తే బెటర్ అండి. 40 వస్తే 8 5 50 అవుతుంది, ప్లస్ 15 బెటర్. అంటే ఇక్కడ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు డివిజన్, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ప్లస్. ఇది బెటర్ ఆప్షన్. నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా వస్తుంది చూడండి, 15. ఇక్కడ 15 అండి. ఏ అంటే ఏంటి? జస్ట్ వెయిట్. 15 అండి. 15 ఏ అంటే ఏంటంటే ఇంటూ 30, బి అంటే 9/9 అనమాట. ఇక్కడ ప్లస్ 20. ఇక్కడ చూడండి, 3 3s 3 10s 3 10s, ఇక్కడ 3 5s, ఇక్కడ ఎంత అండి? 70. 5 10s 50, 70 అనమాట. నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇక్కడ చూడండి 7 ప్లస్ ఏ అంటే ఇంటూ అనమాట, ఇంటూ 9/3 అవుతుంది. సి అంటే ప్లస్
8 అవుతుంది. 3 3 అంటే ఇది 21. 21 ప్లస్ 8 ఎంత అండి? 21 ప్లస్ 8 ఇది కూడా 29 అనమాట. అంటే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడండి. రీనా, కవిత, రామన్, ఉమేష్, రోహిత్, వికాస్, మోనిక మరియు ప్రియల నుండి 8 మంది వ్యక్తులు ఒక చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారంటండి. ప్రతి వైపు 2 వ్యక్తులు కూర్చుంటారు. ఇది చతురస్రాకార టేబుల్ అండి. వ్యక్తులందరూ టేబుల్ మధ్యలోకి ఎదురుగా కూర్చుంటారు. 1 2 3 4 8 మెంబర్స్ ఉన్నారు కదా, 8 మెంబర్స్ ఉన్నారు కూర్చుంటారు. రీనా రోహిత్కి కుడివైపు, ప్రతివైపు 2 చుట్టూ కూర్చుంటాడు. ప్రతివైపు 2 వ్యక్తులు కూర్చుంటారు. వ్యక్తులందరూ టేబుల్ మధ్యలోకి కూర్చుంటారు అనమాట. మధ్యవైపు అంట ఎదురుగా కూర్చుంటారు అనమాట. అంటే ఇట్లా 1 2 3 4 5 6 7 8 ఇలా అనమాట. అందరూ 8 డైరెక్షన్ లోపల డైరెక్షన్ చేస్తారు అనమాట. ఇక్కడ చూసినట్టయితే రీనా రోహిత్కి కుడివైపున కూర్చుంటుంది. ఇక్కడ రీనా తీసుకున్నామండి. రీనా రోహిత్కి, ఇక్కడ రోహిత్ కుడివైపున కూర్చుంటుంది. కుడివైపున కూర్చుంటుంది. మరి ఇద్దరు ఒకవైపు కూర్చున్నారు. ఇద్దరు ఒకే వైపు కూర్చున్నారు. మౌనిక అలా అయితే వీళ్ళిద్దరిని ఇక్కడ కాకుండా సేమ్ సైడ్ తీసుకున్నామని. ఇక్కడ రోహిత్, ఇక్కడ రీనా, ఇక్కడ రీనా తీసుకున్నామని. నెక్స్ట్ చూసినట్టయితే ఇద్దరు ఒకే వైపు కూర్చున్నారు. మౌనిక కవితకు ఎడమ వైపున ఉన్న వ్యక్తికి ఎదురుగా కూర్చుంటుంది. కవితకు, ఇక్కడ కవిత ఉందనుకోండి, కవితకు ఎడమ వైపు కూర్చున్న వ్యక్తికి ఎదురువైపు కూర్చుంటుంది అంటుంది. ఎవరు? మౌనిక కూర్చుంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రీనాకు కుడివైపున మౌనిక 4వ స్థానంలో కూర్చుంటుంది. మౌనిక అనేది ఎవరు? కుడివైపు స్థానంలో కూర్చుంటుంది. ఇక్కడ రీనా ఉందంట. రీనాకు కుడివైపున 1 2 3 4 ఇక్కడ మౌనిక కూర్చుంటున్నాడు. ఇక్కడ మౌనిక కూర్చుంటారు. మౌనిక ఎదురు కూర్చుంటారు రీనా. ఓకే, రీనాకి రైట్ సైడ్ కూర్చుంటారు కవిత. ఇక్కడ కవిత కూర్చుందండి. నెక్స్ట్ చూస్తున్నట్టయితే కూర్చుంటారు. ఇద్దరు వ్యక్తులు వికాస్ మరియు ఉమేష్ల మధ్య కూర్చున్నారు. మరియు ఉమేష్ రోహిత్ల పక్కనే కూర్చున్నారు. మౌనిక మరియు రామన్ల మధ్య ఒక వ్యక్తి మాత్రం కూర్చున్నారు. మౌనిక రామన్ల మధ్య ఒక వ్యక్తి మాత్రం కూర్చున్నారు. రామన్ ఎడమ వైపు 2వ స్థానంలో ఎవరు ఉన్నారు? ఇక్కడ చూడండి, రీనా కుడివైపు మోనాతో 4వ స్థానంలో కూర్చుంది. ఇద్దరు వ్యక్తులు వికాస్ ఉమేష్ మధ్యన కూర్చుంటారండి. ఒకవేళ వికాస్ ఇక్కడ అనుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ అనుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు. మౌనిక ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ రామన్ కూర్చోవచ్చు, మేబీ ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఉమేష్ రోహిత్ పక్క పక్కనే కూర్చున్నారు అంటండి. ఉమేష్ రోహిత్ పక్కన ఇక్కడ కాదండి. అట్లయితే రామన్ ఇక్కడ కాకుండా ఉమేష్ ఇక్కడ కూర్చుంటాడు. ఉమేష్ ఇక్కడ రోహిత్ పక్కనే కూర్చున్నారు. మౌనిక మరియు రామన్ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. మౌనిక ఇక్కడ ఉన్నారు. రామన్ ఎక్కడ ఉండాలి? రామన్ ఇక్కడే ఉండాలండి. ఆల్రెడీ రామన్ ఇస్తున్నా, ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఇవ్వండి, ఇక్కడ ఆల్రెడీ రామన్ ఉన్నాడు. రామన్ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. రామన్కు ఎడమ వైపు 2వ స్థానంలో రామన్ ఇక్కడ ఉన్నాడు. ఎడమ వైపు 2వ స్థానంలో ఎవరు ఉన్నారండి? చూడండి, కలర్ చేంజ్ చేస్తాను నేను. రీనా ఉన్నాడు. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 5 సహోద్యోగులు జో, అరోన్, బెనో, క్లో మరియు డేనియల్ మధ్యలోకి ఎదురెదురుగా ఉన్న వృత్తాకార టేబుల్లో కూర్చున్నారు. 1 2 3 4 5
జో అరుణ్కు వెంటనే ఎడమవైపు కూర్చున్నాడు. జో ఇక్కడ అరుణ్ ఉండు, జోకి ఎడమవైపు కూర్చున్నారంటండి. జో పక్కన క్లో కూర్చున్నారు. జో పక్కన అంటే ఇటు సైడ్ ఆల్రెడీ తినుండు, ఇక్కడ కూర్చోవాలి అంటే ఇక్కడ క్లో కూర్చున్నాడు. డేనియల్ అరుణ్ యొక్క కుడివైపు కూర్చున్నాడు. ఇక్కడ అరుణ్ అండి, ఈయన అరుణ్కి కుడివైపు కూర్చున్నాడు. డేనియల్ కూర్చున్నాడు. జో యొక్క తక్షణం ఎడమవైపు ఎవరు కూర్చున్నారు? జో యొక్క తక్షణం ఎడమవైపు ఎవరు కూర్చున్నారండి? వతిన్ లో లడాక్కునండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ అనేది బి, ఏ అనేది బికి తండ్రి. ఏ అనేది బికి తండ్రి అంటండి. ఏ బికి తండ్రి, సి యొక్క సోదరుడు. బికి తండ్రి, సి యొక్క సోదరుడు. సి యొక్క సోదరుడు ఓకే, సి యొక్క సోదరుడు సి యొక్క సోదరుడు డి అంట. డి యొక్క భర్త, ఈ యొక్క సోదరి ఈ. డి యొక్క భర్త ఎవరు? ఈ అంట. ఈ యొక్క సోదరి కూడా ఈ అని. డి యొక్క భర్త, ఈ యొక్క సోదరి ఈ అని. ఈ యొక్క సోదరి ఎఫ్ తీసుకున్నాం. ఎఫ్ యొక్క తల్లి ఎవరు? జి. ఎఫ్ యొక్క తల్లి ఎవరు తీసుకున్నాం? జి తీసుకున్నాం. జి యొక్క భార్య, ఎఫ్ యొక్క తల్లి జి మరియు భార్య కుటుంబంలో ఎంతమంది పురుషులు ఉన్నారు? ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఉందండి, ఇంత డిఫరెంట్గా ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఇంగ్లీష్లో చూస్తే బెటర్ అండి. చూద్దాం కావాలంటే. ఇక్కడ చూడండి, సిరీస్ ఇచ్చాడు, లెటర్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ నుండి GHIJK చూడండి, GHIJK ఇచ్చాడు. ఇక్కడ G-IJK ఇచ్చాడు. నెక్స్ట్ ఇచ్చాడు చూడండి, G-IJK ఇచ్చాడు. ఇక్కడ ఏం రావాలి? హెచ్ రావాలి. నెక్స్ట్ కావాల్సింది హెచ్ఏ రావాలి. డబుల్ హెచ్ ఎక్కడ ఉందండి? ఓన్లీ ఇక్కడ మాత్రం ఉంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిరీస్ ఇచ్చాడు, డయాగ్రామ్ సిరీస్ ఇచ్చాడు. ఇది చూడండి, ఇది ఇలా వచ్చింది. స్టార్ని చూద్దాం. స్టార్ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా రావాలి. అంటే స్టార్ ఇక్కడ ఉండాలి, స్టార్ ఇక్కడ ఉండాలి, స్టార్ ఇక్కడ ఉండాలి, స్టార్ ఇక్కడ లేదు, స్టార్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే సర్కిల్ చూద్దామండి. సర్కిల్ ఇలా వెళ్ళింది, కిందకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ రావాల్సింది ఇక్కడికి రావాలండి. సర్కిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదండి. నెక్స్ట్ ట్రయాంగిల్ చూసినామట్టయితే ఇది కిందకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి 2 ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడ సింగిల్ మారింది, ఇక్కడ 1 మారింది. నెక్స్ట్ 2 తీసుకున్నాను. 2 తీసుకొని నెక్స్ట్ 1 2 3 తీసుకుందాం. 1 2 3 4 తీసుకోవాలండి. 4 తీసుకోవాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ రావాలంటే ఫస్ట్ స్టాప్. ఎక్స్ప్రెషన్ చూస్తున్నట్లు నెక్స్ట్ చూసినట్లయితే క్వాంటమ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 384 మీటర్స్ పొడవున్న రైలు 12 సెకండ్లు విద్యుత్ స్తంభాన్ని దాటుతుందండి. అంటే తన పొడవును తను దాటుతుంది అన్నమాట. అయితే మరియు 12 సెకండ్లు వ్యతిరేక దిశలో ఏంటిది ప్రయాణిస్తున్న అదే పొడవు ఉన్న సేమ్ అదే పొడవు ఉంటుంది. సేమ్ అది కూడా 384 ఉంటుందండి. 384 ఉంటుంది. మరొక రైలు దాటుతుంది అంటండి. అయితే రెండవ రైలు వేగం అడిగాడు. ఫస్ట్ ఈ మొదటి రైలు వేగం చూద్దామండి. ఇంత 384 అంటే దూరం. వేగం కావాలంటే ఏంటి? దూరం బై కాలం అండి. 12 ఇక్కడ ఏమొస్తుందండి? 12 3s 36, 12 2s 32 అండి ఫస్ట్ దాని వేగం. ఇది మీటర్ పర్ సెకండ్. ఇది ఫస్ట్ దాన్ని. సెకండ్ చూసినట్లయితే సేమ్ వ్యతిరేక దిశలో, అంటే వ్యతిరేక దిశలో 2 యాడ్ చేయాలండి. ఈ 364 అనేది 2 టైమ్స్ వస్తుంది. 2 × 384 బై ఎంత అండి? 12 minutes 12 seconds. ఇది చేస్తే దాని వస్తుంది. ఇది చూడండి
6 ఇక్కడ 6 6 4 64 అండి. 64 మీటర్ పర్ సెకండ్. ఇది 2 ట్రైన్స్ ఉంటాయండి దీంట్లో. ఫస్ట్ ట్రైన్ ఉంటుంది, సెకండ్ ట్రైన్ వేగం, 2 ట్రైన్ల వేగం ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ట్రైన్ వేగం ఎంత అండి? 32. ఆ 32ని దీంట్లో తీసేస్తే వచ్చేస్తుందండి. దీన్ని మైనస్ చేసామనుకో ఇంకా 32 ఉంటుందండి. ఆ 32 ఏంటండి? సెకండ్ దాని వేగం. అంటే ఫర్ ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే స్వప్నిల్ 16 రోజుల్లో సోఫాను నిర్మించగలడండి. టైమ్ అండ్ వర్క్ గురించి. రేవతితో కలిసి పని చేయడం వల్ల వాళ్ళిద్దరు చేస్తే 128/7 రోజులు చేస్తారంటండి. అయితే రేవతి ఒంటరిగా పని చేయడానికి ఎన్ని డేస్ పడుతుందని అడిగారండి. ఇక్కడ స్వప్నిల్ ఎంతండి? 1/16 డేస్ అండి. ఇక్కడ ఇద్దరు కలిసి 17/128. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అండి? 16కి 128 ఎల్సిఎం ఎంత అవుతుందండి? 128 అవుతుంది. 16 ఎంత పోతుందండి? 16 8 పోతుంది చూడండి, 8. ఇక్కడ 17 వస్తుంది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వప్నిలు అండ్ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ స్వప్నిల్ మాత్రమే ఉన్నాడు. దీంట్లో నుంచి మైనస్ చేస్తే 9 వస్తుందండి. ఇది ఎవరు? రేవతి. ఇది రేవతి అండి. మనకు కావాల్సిన రేవతి అడిగారండి. మొత్తం టోటల్ వర్క్ ఎంత అండి? 128 యూనిట్స్. ఇక్కడ ఎంత అండి? 9. ఇక్కడ ఎంత వస్తుంది? 9 1s. ఇక్కడ క్యాన్సిల్ కాదండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 128/9 అండి ఫస్ట్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్. 32కి ముందున్న అన్ని ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోవాలి. 32 కంటే ముందున్న ఏముంటాయండి? 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 అండి. ఇవన్నీ ఉంటాయండి. ప్రధాన సంఖ్యలు అంటే ఓన్లీ దాని చేత భాగించబడుతుంది. అంటే దాంతో అది డివైడ్ అవుతుంది, ఇంకా 1తో డివైడ్ అవుతుందండి. అలా అనమాట. అది ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 అండి. 11 ఉన్నాయి. ఇవి సంఖ్యలు. ఇవన్నీ యాడ్ చేసి సగటు అంటే ఏం చేయాలండి? మొత్తం బై సంఖ్యలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి 2 3 5 అండి. ఇక్కడ 10 వస్తుంది, 17 18 11 అండి. 18 అంటే 21 28 9 37 40 ఇది 50 అండి. అంటే 0 వస్తుంది. 5 అక్కడ. 5 3 ఎంత అండి? 8 to 10 12 13 14 15 16 అండి. అంటే 160 బై ఎంత? మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 11 ఉన్నాయి. అప్పుడు ఎంత అవుతుందండి? ఇక్కడ 1 ఇక్కడ ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. అంటే 4 పాయింట్ సంథింగ్ మిగులుతుందండి. 14 పాయింట్ సంథింగ్ మిగులుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ 14.50. నెక్స్ట్ చూసినట్లయితే x యొక్క 45% y యొక్క 15% సమానం అంటారు. ఈ రెండు రివర్స్ చేస్తే సరిపోతుందండి. x ఇది, y ఇది అనుకోండి. రివర్స్ ఇది 15 అవుతుంది, ఇది 45 అవుతుంది. నార్మల్గా అయితే ఎలా ఉంటుంది? ఇది ఇలా 45 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు y ఈక్వల్ 15 అని ఇచ్చాడండి. మనం డైరెక్ట్ రివర్స్ తీసేస్తుంటే సరిపోతుందండి. అయితే XY రేషియో అడిగాడండి. 15 1s 15 3s 1:3 రేషియో. ఫోర్త్ ఆఫ్. నెక్స్ట్ చూసినట్లయితే మెన్సురేషన్ అండి. ఒక గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు. ఏంటిది? 50% పెరిగిందండి. దాని ఘనపరిమాణం ఎంత శాతం పెరిగిందని అడిగాడు. ఇక్కడ రేషన్ R అనేది, ఇక్కడ మన ఫార్ములా ఎంత అండి? πr³ 4/3 πr³ గోళం ఫార్ములా. ఇవి కాన్స్టెంట్ అండి. 4/3 అనేది π అనేది కాన్స్టెంట్. ఇక్కడ r³ మాత్రం తీసుకోవాలి. రేషియో తీసుకున్నట్టయితే ఫస్ట్ 100 ఉండండి. 100 అంటే 300s తీసుకుంది. నెక్స్ట్ ఏమైంది? 50 పెరిగింది. అంటే ఎంత అవుతుంది? 150 3 టైమ్స్ అవుతుంది. 150 × 150. ఈ 3 zeros క్యాన్సిల్ అండి. 3 zeros క్యాన్సిల్ అవుతుంది.
ఇక్కడ 5 3s, ఇక్కడ 5 3s, 25 4s, ఇక్కడ 5 3s, ఇక్కడ 5 2s, ఇక్కడ ఏంటండి 8 ఈస్ట్, ఇక్కడ ఎంత అవుతుంది 27. ఎంత ఇంక్రీజ్ అయింది 19 ఇంక్రీజ్ అవుతుంది. 19 ఇంక్రీజ్ అయింది బై 8 ఇంటూ 100. 4 2s, 4 25s, 25 19 ఎంత అండి, అది ఒక 250. ఇక్కడ ఎంత అవుతుందండి చూద్దాం, సైడ్ కేసు ఇస్తున్నాం. ఇక్కడ 250, ఇది ఒక 9 225, 250 225 ఎంత అవుతుంది 475. 475 అవుతుంది. 475 బై 2 తీసుకుంటే ఎంత అవుతుంది, దీన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఎంత అవుతుందండి 2s 3s 7s 0.5. సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు అండి. 2 సంఖ్యల లబ్ధం అండి 720 ఇచ్చాడు. వాటి అత్యధిక సాధారణ కారకం అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ అండి, హెచ్సిఎఫ్ 4 అనేది. అతి తక్కువ సాధారణ గుణకం అంటే ఎల్సిఎం అడిగాడు అండి. ఎల్సిఎం అడిగాడు. ఇక్కడ చూడండి మనకు ఉంటుంది కానీ 2 సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇలా ఉంటుందండి. 2 సంఖ్యల లబ్ధం ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత అండి 720. హెచ్సిఎఫ్ ఎంత 4, మనకు కావాల్సింది ఎల్సిఎం. ఇది క్యాన్సిల్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ 180 అవుతుంది. ఎల్సిఎం క్యాన్సిల్ చేస్తే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఒక వ్యాపారి తన వస్తువుపై ధర కంటే 50% ఎక్కువ మార్పు చేసి ఉంటుంది. అంటే కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడైనా 100 తీసుకుంటాం. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 150 అనుకున్నాడు. 20 తగ్గింపు అందిస్తాడు. తగ్గింపు అందించిన తర్వాత వ్యాపారి పొందిన లాభ శాతం అడిగాడు. ఎంత తగ్గించాడు 20 తగ్గించాడు. అంటే ఎంత ఉండాలి 80 ఉండాలి. 150లో 80% ఎంత 15 8 ఎంత అండి, ఇది ఒక 80 ఇది ఒక 40 అంటే ఎంత అండి 120%. ఇది సెల్లింగ్ ప్రైస్. ఎంత లాభం వచ్చింది 20%. 20% లాభం వచ్చింది అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 6 పెన్నుల ధర 5 పెన్నుల అమ్మక ధరతో సమానం. 6 పెన్నులు అండి, ఇది ధర, ఇది 100,000 అనుకుంది. అయితే 5 పెన్నులు అమ్మిన విలువకు సమానం అంటండి. అయితే కొన్న విలువ ఏమవుతుంది 5 అవుతుంది, అమ్మిన విలువ ఏమవుతుంది 6 అవుతుంది. లాభం ఏం కావాలంటే ఏం చేయాలండి డిఫరెన్స్ బై కొన్న విలువ ఎంత అంటే 5 ఇంటూ 100. ఇక్కడ ఏమవుతుంది 20% అంటే లాభం. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఇక్కడ ఏమిచ్చాడు 0.1 స్క్వేర్ 0.1 స్క్వేర్ విలువ అడిగింది. సేమ్ ఉన్నాయి. ఇక్కడ డిజిట్ చూడండి, ఇక్కడ చూడండి 0.1 అనేది స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ 1 డిజిట్ పక్కన పాయింట్ ఉన్నప్పుడు ఇక్కడ బయటకు వచ్చే వరకు 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఉంటుందండి. 0.1 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడంటే 4 డిజిట్స్ వస్తుంది. ఇక్కడ 2 ఇక్కడ 4 డిజిట్స్ అవుతుంది, ఇక్కడ 2 డిజిట్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది లాస్ట్కి మనం మిగిలేదు 4 డిజిట్స్ మాత్రమే అవుతుందండి. 4 డిజిట్స్ అవుతుంది. అయితే లాస్ట్ 4 డిజిట్స్ చూడండి, ఇక్కడ 4 డిజిట్స్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ జీరోస్ లేవు 1 కాబట్టి ఇక్కడ చూడండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 1 వస్తుంది. ఇలా అనమాట 1 0 1 0.0 ఇలా అనమాట. ఇలా చేసుకుంటే బెటర్ అండి. 2 + 2 అవుతుంది, అది 4 అవుతుంది. ఏది ఇంక్రీజింగ్ ఉందో అదే వస్తుంది అనమాట. నెక్స్ట్, చక్రవడ్డీ ఇచ్చానండి 9,000 రూపాయలు సంవత్సరానికి 80% చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి హాఫ్ ఇయర్లీ అప్పుగా ఇవ్వబడింది. 12 monthsకి ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ 9,000. ఇక్కడ ఏంది 80 అనమాట. ఇది 1 yearకి. హాఫ్ ఇయర్లీ అడిగాడు కాబట్టి 40 అంటే 140/100
140/100. ఈ 3 జీరోస్, ఈ 3 జీరో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 14 ఎంత అవుతుందండి? 1960 ఇంటూ 9 జా 9 ఏమవుతుంది? ఇది ఎంత అవుతుంది? అది 0 అవుతుంది. 54 అవుతుంది. 9 9 81 అవుతుంది. 81 అంటే 86 అవుతుంది. 9 17 అవుతుంది. 17 ఇది ఏంటండి? మొత్తం ఇది మొత్తం అవుతుంది. దాంట్లో నుంచి అది ఇది అసలు తీసేస్తే ఎంత వస్తుందండి? చక్ర వడ్డీ వస్తుంది. ఇక్కడ 9,000 తీసేసాం అందులో ఎంత మిగులుతుంది? 8,640 రూపీస్ మిగులుతుంది. అంటే 4,000. నెక్స్ట్ ఓకేనండి. లాభ నష్టాలు. ఒక వస్తువు యొక్క గుర్తింపు ధర దాని ధర కంటే 60% ఎక్కువ ఉంటుంది. అంటే ఎంపీ ఎంత అండి? 160. 20% తగ్గింపు ఇస్తే అంటే ఎంత తీసుకోవాలి? 80% తీసుకోవాలి. లాభమా నష్టమా? 80 తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. జీరోస్ 16 8 ఎంత అండి? ఇది 80 అవుతుంది. 48 అవుతుంది. అంటే 128 అవుతుంది. అంటే ఎంత లాభం? 28% ప్రాఫిట్ వస్తుంది. అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది కూడా లాభశాతం నష్టం. టేబుల్ అమ్మకం ధర ఎంత? 6,875 రూపాయలండి. లాభం 20%. 25% అయితే టేబుల్ ధర ఎంత? ఇంతకు అమ్మాడు అదెంత? 20% లాభం అంటే 125కి 680 75 అవుతాయి. 100కి ఎంత అని అడిగాడండి. ఇది ఎంతలో వస్తుంది? ఇది 5 పోతుంది. ఇది 4 పోతుంది. ఇది 5 1 5 3 ఇక్కడ 5 3 15 5 7 5 5 ఇక్కడ ఎంత అండి? ఈ రెండు మల్టిప్లై చేసి ఎంత వస్తుందండి? 4,000 1200 మొత్తం వరకు చూడండి. మొత్తం చేసినట్టయితే 0 20 వస్తుందండి. 4 7 28 30 అవుతుంది. 4 3 12 అవుతుంది. 12 అంటే 14 అవుతుంది. 24 అవుతుంది. ఇక్కడ 6 వస్తుంది. 6,200. నెక్స్ట్ హెచ్సిఎఫ్ నుంచి వచ్చానండి. 1003 చాక్లెట్లు 2,700 మిఠాయిలు పంపిణీ చేయడానికి గరిష్ట సంఖ్యలో విద్యార్థులు కనుగొంది. తర్వాత ప్రతి విద్యార్థికి ఒకే సంఖ్యలో వస్తుంది. హెచ్సిఎఫ్ అడిగాడండి. హెచ్సిఎఫ్ అడిగాడు అంటే రెండింటిలో కామన్ ఉండాలి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? చూడండి 17 దీంట్లో డివిజిబుల్ అవుతుందో లేదో తెలుపుతున్నాను. 17 ఇక్కడ 33 ఉందంటే ఇక్కడ 3తో కావాలి అండ్ 11తో కావాలండి. ఇది చూద్దాం ఫస్ట్. 3తో కావాలంటే ఇది కాదండి. చూడండి 1000 ఇక్కడ చూడండి మొత్తం కావాలంటే 3 డివిజిబుల్ అండి. 4 వస్తుందండి. 4 అనేది 3తో డివిజిబుల్ కాదు. ఇది కాదండి. ఇది చూడండి 17 చూద్దాం. 17 ఏంటండి? 1003/17 తీసేసుకుంటే 17 17 5 ఎంత అండి? 17 5 50 35 17 5 85 అవుతుంది. ఇక్కడ 51 53 మిగులుతుంది. 17 9 17 5 17 9 59 ఇది వస్తుందండి. ఇది చూడండి. ఇది వస్తుంది. 17 నుండి డివైడ్ అవుతుందండి. 17 59 పోతుంది. ఇది కూడా చూడండి 2703 17 చదువుతాం. 17 1 17 ఇక్కడ ఎంత మిగులుతుందండి? 1003 మిగులుతుంది. ఈ 1003 చూడండి ఇదే అంటే ఇది కూడా డివిజిబుల్ అవుతుంది కదండి. అది 17 ఆన్సర్ అండి. హెచ్సిఎఫ్ రెండు కామన్ ఉండాలి. అది హెచ్సిఎఫ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 20%లో 250కి సమానం అంటాడు. ఇప్పుడు ఎక్స్ అనుకున్నాం. ఒక సంఖ్య ఎక్స్ అంటుంది. దాంట్లో 20%
దాంట్లో 25% అనేది అనేది ఎంత అండి? 250 అంట. అయితే ఆ సంఖ్యలో 35% అడిగాడు. ఇక్కడ చూడండి, 25 10s, 10 2s, ఇక్కడ 250s, ఇక్కడ x ఈక్వల్ ఎంత అండి? 5000. అయితే దీంట్లో ఏమడిగాడు? 35% అడిగాడు. 35/100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ ఏమొస్తుందండి? 35 5 ఎంతండి? 175. ఇక్కడ 0. 1750 అండి ఫస్ట్. నెక్స్ట్ ఇది నిష్పత్తి అనుపాతం నుంచి వచ్చింది. 8400 రూపాయలు వరుసగా ఈ రేషియోలో మంచి 2/3:3:1/3 నిష్పత్తిలో PQRS మధ్యలో వివరించారు. R యొక్క వాటా అడిగారు. ఇక్కడ P, ఇది Q, ఇది R, ఇది ఏంటంటే 2/3, ఇది 3, ఇది 1/3. ఎల్సిఎం ఎంత అవుతుందండి? 3s. 3s ఇక్కడ 2, ఇక్కడ 3 3 9 అవుతుంది, ఇక్కడ 1. ఏమడిగాడు? R రేషియో అడిగాడు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కలిపి ఇవన్నీ ఎంత రేషియో వస్తుంది? 9, ఇక్కడ 12 అవుతుందండి. ఈ మొత్తం 12. ఈ టోటల్ 12 పార్ట్స్కి ఎంత ఇచ్చాడండి? మనకు 8400 ఇచ్చాడు. ఆర్ అడిగాడు. ఆర్ ఏంటండి? 1 పార్ట్ ఎంత? 12 7s అండి. 12 7s అంటే 700 అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ టైం అండ్ వర్క్ ఇచ్చండి. 72 బైండర్లను 22 రోజుల్లో 72 పుస్తకాలను బైండ్ చేయగలదు. ఇది ఏంటి? 72 బైండర్లు. ఇది మ్యాన్ లెక్క అనమాట. ఇది డేస్, 22 డేస్. వర్క్ అనేది కింద వస్తుంది. 720 బుక్స్ అనమాట. వర్క్ అనేది కింద వస్తుంది. ఇక్కడ ఏంటంటే M1 ఇంటూ D1/W1 ఇలా అనమాట. ఇది వర్క్ కింద వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది 12 డేస్ 600 అంటే ఎంతమంది బైండర్లను చెప్పలేదు, అంటే x తీసుకోవాలి. 12 days 660. ఇది 10s పోతుందండి. ఈ 0 క్యాన్సిల్. 6 11s, 6 2s, 2 11s. ఇక్కడ x ఈక్వల్ ఏమవుతుందండి? 11 ఇటు సైడ్ వెళ్తే 121 అవుతుంది. x ఈక్వల్ ఎంతమంది బైండర్లు? 121 బైండర్స్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సగటు ఇచ్చాడండి. 5 సంఖ్యల సగటు ఎంత అండి? 32 ఇచ్చాడు. ఒక సంఖ్యను తొలగిస్తే ఆ సగటు ఎంత అయింది? 28. ఎంత తగ్గింది? 4 తగ్గింది. తొలగించబడిన సంఖ్య ఏమిటి? అయితే ఫస్ట్ సగటు ఎంత ఉందండి? 32 ఉంది. అయితే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అంతకుముందు 5గురు ఉండే. ఇప్పుడు ఎంత తగ్గించగా 4 అయ్యారు. ఎంత తగ్గింది? 4 తగ్గింది. ఇప్పుడు ఇది చేస్తే అలా ఏజ్ వస్తుందండి. ఆ సంఖ్య ఎంత అని వస్తుంది? 32. ఇది ఎంత అంటే 60. 32 + 60 ఎంత? 48. ఆ సంఖ్య ఎంత? 48 అండి. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ 3 పుస్తకాలు 6 పెన్నులు ధనండి. 3 books, 6 పెన్నులు అని రాసుకున్నామండి. 3000 అండి. 3000. ఇక్కడ ఒక పుస్తకం మరియు 12 పెన్నులు కొనుగోలు చేయవచ్చు. సేమ్ అదే 3000తో. ఏంటంటే ఒక బుక్ ప్లస్ 12 పెన్స్, అదే 3000. అయితే రాజు 15 పెన్నులు కొనాలనుకుంటే ఎంత చెల్లించాలి? 15 పెన్నులు కొనాలి. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు బుక్స్ ఈక్వల్ చేసి క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంటూ 3 మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 3 బుక్స్ వస్తాయి. 12 3s 36 పెన్స్ వస్తాయి. ఇక్కడ 9000. ఇక్కడ మైనస్ తీసుకోవాలి. మైనస్ మైనస్ మైనస్. ఇక్కడ చూసినట్టు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -30 పెన్స్. ఇక్కడ -6k. ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2000 అనమాట. 200 అనమాట. ఒక పెన్నుకి 200 అవుతే, ఒక పెన్నుకి 200 అయితే 15 పెన్స్కి ఎంత అవుతుంది? 15 × 200 వేసుకుంటే 3000 అవుతుంది. 3000 అవుతుంది పెన్స్. ఫస్ట్ ఆప్షన్.
నెక్స్ట్ వడ్డీ ఇచ్చాడు, సాధారణ వడ్డీ ఇచ్చాడు. ఒక మొత్తాన్ని 5 సంవత్సరాల పాటు లభించే సాధారణ వడ్డీ మొత్తంలో 2/5 వంతు అండి. ఇప్పుడు ఒక్క పార్ట్ అండి. దీంట్లో 5 సంవత్సరాలు ఇచ్చాం. వడ్డీ రేట్ ఎక్స్ అనుకుందాం. బై 100 అండి. పీటీఆర్ బై 100 తీసుకున్నాం అనేది 2/5 అండి. ఆ వడ్డీ అనమాట 2/5 అండి. ఇలా వచ్చింది. 5 20s 5 4s x ఈక్వల్ ఏమవుతుందండి? ఈ 4 అటు వెళ్తే 8%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? 8%. థర్డ్ ఆప్షన్ అయిపోయిందండి. ఎస్ఎస్సి జేడీది మొత్తం క్వశ్చన్స్ అయిపోయిందండి. ఇది నా ఛానల్ టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అండి. ఆ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.